ఉదయగిరి ప్రాంత నాయకులు కార్యకర్తలు అండతో ఈ స్థాయికి ఎదిగానని చంద్రబాబు నెల్లూరు పర్యటన అనంతరం నిర్ణయం తీసుకుందామని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. గురువారం కలిగిరి బొల్లినేని క్యాంప్ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలిగిరి మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 6 రోజుల క్రితం ఎవరినైతే ఇక్కడ ఉదయగిరిలో కొత్త అభ్యర్థిగా ప్రకటించారో దాని మీదనే నాయకులందరూ ఆవేదన చెందడంతో వారం రోజుల నుంచి నన్ను ఖచ్చితంగా మీరు నియోజకవర్గానికి రావాలి, మీకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో అనేక సేవల్ని అందించాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాకపోతే అభ్యర్థిని మార్చడం అనేది అది అధినాయకుడి ఇష్టం కాదంటే, కానీ ఉన్న అభ్యర్థిని 45 రోజుల ముందు కనీసం సమాచారం లేకుండా చేసిన విధానాన్ని మీద నేను ఆవేదపడుతున్నా. అందుకనే ఈ సమావేశం క్యాడర్ మొత్తం వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏమేమి చెప్తారో అవన్నీ తీసుకున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారిని టైం తీసుకొని కలిసి ఇక్కడ పరిస్థితులన్నీ ఆయన చెప్తాను. ఆయన పునరాలోచించుకుంటారని చెప్పి నేను పూర్తి నాకు నమ్మకం ఉంది. ఏది ఏమైనా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఇక్కడ నేను క్యాడర్ని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని ఆ రోజు చెప్తాను.